ఈరోజు మనలో కొంతమంది తీవ్రమైన బాధలు గుండా వెళుతున్నారు, తీవ్రమైనటువంటి కష్టాలు గుండా వెళుతున్నారు, భయంకరమైనటువంటి రోగాలు గుండా వెళుతున్నారు, అప్పుల గుండా వెళుతున్నారు, అనేక ఆపదల గుండా అవమానాల గుండా వెళుతున్నారు. దానికి ప్రధాన కారణం చెప్పమంటారా? భయం లేకుండా నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్లే ఈరోజు భవిష్యత్తు లేకుండా పోయింది, భవిష్యత్తుకు భద్రత లేకుండా పోయింది. ఒప్పుకుంటే మంచిది. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే సహజంగా సాధారణంగా నీలో కనిపించే మొదటి లక్షణము పశ్చాత్తాపపడేటటువంటి హృదయం, రెండవ లక్షణము ప్రత్యేకంగా జీవించేటటువంటి హృదయం, మూడవ లక్షణము పట్టుదల. దేనిలో పట్టుదల? దేవుణ్ణి ఆరాధించటంలో, వాక్యము ధ్యానించటంలో, ప్రభు బలలో పాల్పంచుకోవడంలో, అంతేకాకుండా ప్రార్థించటంలో ఎడతెగని పట్టుదల. ప్రభువు సన్నిధిలో కనిపించాలి. 600 అయినా 106 అయినా పట్టుదల. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా పట్టుదల. అది అసలైన క్రైస్తవుల్లో కనిపించే లక్షణం. 4, పరిశుద్ధమైన జీవితం. ఎలా సాధ్యం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడం. నీకు దేవుని పట్ల నిజమైనటువంటి భయము భక్తి ఉంటే నువ్వు ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటావు. పాపం చేయడానికి భయపడతావు. అలా ఎందుకు భయపడతావు అంటే, సాధారణంగా సహజంగా ఓ ప్రశ్న వేస్తాను. మనం పాపం చేయడానికి ఎందుకు భయపడతామంటే, దేవుడు బాధపడతాడని భయపడతామా, దేవుడు శిక్షిస్తాడని భయపడతామా? చెప్పండి. అడుగుతున్నా. నువ్వు తప్పు చేయాలనిపిస్తున్నప్పుడు, పాపం చేయాలనిపిస్తున్నప్పుడు, తెలిసే తప్పు చేయాలనిపిస్తున్నప్పుడు, చేయాలనిపిస్తున్నప్పుడు వద్దులే, ఎందుకని ఏ కాలో చేయో తీసేస్తాడు. రేపు ఇంటర్వ్యూ ఉంది, వచ్చే వారం పరీక్ష ఉంది, ఫెయిల్ చేసేస్తాడేమో అంటే సాధారణంగా నువ్వు తప్పు చేయకుండా ఒక అడుగు వెనక్కి వేయడానికి దేవుడు బాధపడతాడనా లేకపోతే దేవుడు బాధిస్తాడనా? చెప్పండి. మనం సహజంగా మాటకు లోపడతామా, దెబ్బకు లోపడతామండి? నిజం చెప్పండి. దెబ్బకే లోపడతామని వాళ్ళు చేసి చూపిస్తారా? మంచోళ్ళండి మీరు, వాస్తవం ఒప్పుకున్నారు. కానీ ఒక ప్రశ్న, మీరేమనుకోకండి. ఎప్పుడో నేను విన్నాను ఇది మా ఊర్లో. ఒరే 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 మనిషికి ఒక మాటరా, దేనికి దెబ్బ, దానికి దెబ్బ అంట. మరి మనం ఎందుకు దానికి భయపడుతున్నాం అంటే, వాస్తవంగా మనిషి మానవ విలువలు పోగొట్టుకున్నాడు. దేవుని ప్రేమించే, దేవుని మాటకు లోబడే మనం మాట చెప్తే వినేవారిగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఏమిటో, మనిషి మానవ విలువలు కోల్పోయాడు. కాబట్టి దేవుని మాటకు లోబడకుండా దేవుని దెబ్బకే లోబడే స్థాయికి చేరిపోయాం.